వారులారా, మీలో ఒకరు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చదవాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలండి. చదువుబడిన లేఖన భాగము యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం సి పార్ట్లో ఆఖరి భాగంలో యేసు రక్తము మనలను ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయును. యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. ఈ రోజున మన ధ్యానాంశము యేసు రక్తము, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తము, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్న అంశమును మనము ధ్యానం చేయబోతూ ఉంటుండగా, మరి అమెరికా దేశంలో జరిగిన ఒక నిజ సంఘటనను మీ ఎదుటకు తీసుకొస్తున్నాను. కొన్ని పుస్తకాల్లో చదువుతున్నప్పుడు చాలా మరి ఆశ్చర్యం అనిపించింది. దేవునికి స్తుతి చెల్లించాను. చూడండి, 18వ శతాబ్దంలో సువార్థికుడైనటువంటి జాన్ వెస్లీ గారు, మీ అందరికి తెలుసండి జాన్ వెస్లీ గారు. అతను ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి సువార్థికుడు. అలాగే తన తమ్ముడు చార్లెస్ వెస్లీ గారు కూడా మీకు తెలుసు, గొప్ప రచయిత, గొప్ప గాయకుడు. ప్రపంచవ్యాప్తంగా పాటల ద్వారా ఒకవైపు నా తమ్ముడు ఉజ్జీవము సంఘాల్లో ఉజ్జీవాన్ని తీసుకొస్తుంటే, అన్న అయినటువంటి జాన్ వెస్లీ గారు తన వాక్యము ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మంది, లక్షల మంది క్రైస్తవుల జీవితాలలో గొప్ప ఉజ్జీవమును తీసుకుని వచ్చినటువంటి వాడు. అన్న ప్రసంగికుడు, తమ్ముడు గాయకుడు. జాన్ వెస్లీ గారు మీకు తెలుసు, మరి ఆయన మెథడిస్ట్ సంఘ స్థాపకుడై ఉంటూ ఉన్నారు. అయితే ఒక రోజున జాన్ వెస్లీ గారు ఒక పెద్ద సువార్త సభకు వెళ్ళి వాక్య పరిచర్య చేసి ఆయన తన ఇంటికి వెళ్తుంటుండగా చీకటిలో ఒక దుండగుడు, చీకటిలో ఒక దొంగ ఆయనను అడ్డుకున్నాడు. ఆయన మరి వెళ్తుంటుండగా ఆ దొంగ జాన్ వెస్లీ గారిని బెదిరించి, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బునంతటిని నాకు ఇచ్చేసాయి అని ఒక కత్తిని చూయించి దైవ సేవకుడి దగ్గర ఉన్నటువంటి డబ్బునంతటిని దోచుకొని బెదిరించి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఆ దైవ సేవకుడు లేకపోతే ఆ సువార్థికుడు ఇలా పిలిచాడు ఆ దొంగని, ఒక నిమిషము ఆగు, ఒక నిమిషం ఆగు అని పిలిచాడు. పిలిచి, మరి ఒక విషయాన్ని నేను చెప్తాను, ఆ విషయము నువ్వు విను అని జాన్ వెస్లీ గారు ఆ దొంగకు తెలియజేశారు. దొంగ అన్నాడు, చెప్పు తొందరగా, నేను వెళ్ళాలి, నాకు పని ఉంది, ఏంటి ఆ మాట అని అన్నారు. అప్పుడు జాన్ వెస్లీ గారు అన్నాడు, ఏమన్నాడంటే, నీవు చేసేటటువంటి పని మంచిది కాదు, ఈ పని నీ జీవితంలో నిన్ను ఖచ్చితంగా బాధ పెడుతుంది, ఏదో ఒక రోజున నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పి జాన్ వెస్లీ గారు ఏం చెప్పారంటే, యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రముగా చేయును. యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును అని చెప్పగానే దొంగ ఆ మాట విని అసహనముతో దొంగ వెళ్ళిపోయాడు. వాడికి ఏం పడతాయండి మాటలు? మాట అయితే హృదయంలో పడింది, మనసులో ఏమని పడింది? యేసు రక్తము మనలను ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయనన్న విషయము ఆ దొంగ విన్నాడు, అసహనంతో వెళ్ళిపోయాడు. అలాగున చాలా సంవత్సరాలు గడిచిపోయాయి ప్రియమైన వాళ్ళారా. అయితే ఒక ఆదివారపు దినమందు జాన్ వెస్లీ గారు ఒక పెద్ద సంఘములో వాక్య పరిచర్య కొరకై ఆయన వెళ్ళాడు. ఆయన వాక్య పరిచర్య చేసిన తర్వాత ఆయన స్టేజ్ దిగి బయటికి వెళ్ళిన తర్వాత అనేక వేల మంది, లేకపోతే ఆ పెద్ద సంఘములో అందరూ కూడా వచ్చి ఆయనకు సెకండ్లు ఇస్తూ ఉన్నారు. అందరూ ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. అందరూ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, అందరూ ఆయనను కలుస్తూ ఉన్నప్పుడు, అందరూ అలాగున ఆయనను కలుస్తున్నప్పుడు ఒక ధనవంతుడు, మంచి సూటు బూటు వేసుకున్నటువంటి, మంచి డ్రెస్ వేసుకున్నటువంటి, మర్యాదస్తుడిగా ఉన్నటువంటి, ధనికుడైనటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అప్పుడు ఆ ధనవంతుడు
ఆ జాన్ వెస్లీ గారికి సెకండ్ ఇస్తూ ఆ జాన్ వెస్లీ గారితో అంటూ ఉన్నాడు, అయ్యా చాలా సంవత్సరాల క్రితము మీరు నాకు మేలు చేశారంటూ ఉన్నాడు. ఏమంటున్నాడండి? ఆ ధనవంతుడు అంటూ ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు అంటున్నాడు, మర్యాదస్తుడిగా ఉంటున్నటువంటి అతడు అంటున్నాడు, అయ్యా చాలా సంవత్సరాల క్రితం మీరు నాకు మేలు చేశారు. అది ఏంటి అని అంటే, ఆ రోజు రాత్రి నేను నిన్ను బెదిరించి మీ దగ్గర దోపిడీ చేసినప్పుడు ఆ రోజున మీరు నాకు దేవుని వాక్యములో ఉన్నటువంటి గొప్ప సత్యాన్ని చెప్పారు. మీరు చెప్పినటువంటి ఆ మాటలు, ఆ వాక్యము నన్ను చాలా ఆలోచింపజేశాయి. తర్వాత నేను నా జీవితంలోనికి తొంగి చూచుకొని విరక్తి చెంది దేవుని వైపుకు తిరిగి పాపాలు ఒప్పుకొని దొంగతనము చేసేటటువంటి బ్రతుకును విడిచిపెట్టాను. దేవుని కృపచేత రక్షింపబడ్డాను. దేవుని కృపచేత క్షమించబడి రక్షింపబడ్డాను. ఆ తర్వాత నేను దొంగతనము అనే వృత్తిని వదిలిపెట్టి ఆ తర్వాత నేను చిన్న బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు, నేను మొదలుపెట్టినప్పుడు దేవుడు నా బిజినెస్ ని అభివృద్ధి చేయడము ప్రారంభించాడు. నా బిజినెస్ ని దేవుడు దీవించాడు. ఆ తర్వాత అది పెద్ద వ్యాపారంగా మార్చబడింది. ఈ రోజున నేను పెద్ద ధనికుడుగా ఉంటున్నాను, సంఘములో పెద్దగా ఉంటున్నాను, సంఘ విశ్వాసులలో ఒకటిగా ఉంటున్నాను, సంఘ సేవలో ఉన్న సభ్యుడిగా నేను ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? మీరే పాస్టర్ గారు. ఆ రోజున మీకు చెప్పినటువంటి వాక్యం మీరే. నా జీవితంలో ఇంత గొప్ప మార్పు రావడానికి గల కారణము నేను మిమ్మల్ని ముఖ్యమైన వ్యక్తిగా ఎంచుతూ ఉన్నాను. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను అని జాన్ వెస్లీ గారికి చెప్తే, జాన్ వెస్లీ గారు ఎంబడే అన్నాడు, చిరునవ్వుతో అన్నాడు, నువ్వు నాకు కాదయ్యా రుణపడేది, నువ్వు ఆయనకు రుణపడు అని చెప్పాడు. నువ్వు నాకు కాదు రుణపడవలసింది, నీవు ఆయనకు రుణపడి ఉండు. మనం అందరము కూడా యేసుక్రీస్తు రక్తమునకు రుణపడి ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనమందరము యేసుక్రీస్తు రక్తమునకు రుణపడి ఉన్నామని చెప్పాడు. ఆ రోజు ఆయనకు చెప్పిన వాక్యము, యేసు రక్తము మనలను ప్రతి పాపముల నుండి పవిత్రులనుగా చేయును. యేసు రక్తము అది ఒక అమోఘమైనటువంటిది. ప్రియదేవుని వారలారా, యేసు రక్తము అమోఘమైనటువంటి విషయము. దేవుని వాక్యములో యేసు రక్తమునకు ఉన్నటువంటి శక్తి, యేసు రక్తమునకు ఉన్నటువంటి శ్రేష్టత, యేసు రక్తమునకు ఉన్నటువంటి అత్యంత విలువ, దాని గురించి మనము ఎంత వివరించినా తక్కువే. సోల్ సేవింగ్ పవర్, ఎస్ఎస్పి సోల్ సేవింగ్ పవర్, ఒక ఆత్మను రక్షించగలిగిన శక్తి దేనికి ఉందంటే యేసు రక్తమునకు ఉందని గుర్తుపెట్టుకోనండి. అంటే ఒక ఆత్మను రక్షించేటటువంటి శక్తి, సోల్ షేపింగ్ పవర్, ఒక ఆత్మను చక్కగా రూపుదిద్దగలిగినటువంటి శక్తి కూడా యేసు రక్తము, కేవలము యేసు రక్తమునకే ఉన్నది. అది అమోఘమైనది కనుకనే దేవుడు దానిని 2000 సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక రకాలైనటువంటి పాపాలలో పడి ఉన్న పాపాత్ములను రక్షించి శుద్ధి చేసి వారికి శ్రేయస్కరమైనటువంటి జీవితాలు ఇచ్చి శక్తితో నింపాడు. దానిని బట్టే కదా అపోస్తలులు తమ రాతలలో వారు రాసినటువంటి సువార్తలలో, అంటే న్యూ టెస్టిమెంట్ లో యేసు రక్తమునకు ఉన్న విశిష్ట లక్షణములను గురించి వారు రాశారు. యేసు రక్తమునకున్న విశిష్ట లక్షణములను గురించి రాశారు. అలాగే ప్రసంగికులు, ప్రబోధకులు అనేకులు చాలా సంవత్సరాలుగా యేసు రక్తముల గురించి బోధించారు. ఈ రోజున బాధాకరమైన విషయం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ సార్వత్రిక సంఘాలలో ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ అనేది ఎప్పుడైతే ప్రవేశించిందో, బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి బోధించడం మానేశారు. బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి పాటలు పాడడం మానేశారు. అది చాలా బాధాకరమైన విషయం. ప్రియమైన దేవుని వారలారా, రక్తము చాలా కీలకమైనటువంటిది. రక్తము చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశము. వైద్యపరంగా, దేహములో
వైద్యపరంగా మనం ఆలోచన చేస్తే శరీరంలో నుండి రక్తం తీసేస్తే ఏం జరుగుతుందండి చెప్తామా? శరీరంలో రక్తం లేకపోతే శరీరము చచ్చిపోతుంది. అదే ప్రకారంగా యేసు క్రీస్తు యొక్క దేహమైనటువంటి సంఘము, సంఘ పరిచర్య, సంఘము పాడే పాటలు, సంఘము యొక్క ప్రసంగాల నుండి యేసు రక్తాన్ని తీసేస్తే సంఘం కూడా చచ్చిపోతుందండి. సంఘం కూడా చచ్చిపోతుంది. కాబట్టి సంఘాలు ఎప్పుడు కూడా క్రీస్తు రక్తముతో కప్పబడాలి. సంఘము, నీవు నేను, మనమందరము క్రీస్తు రక్తములో కప్పబడాలి. క్రీస్తు రక్తమును మనమందరము నిత్యము జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉన్నాం. చూడండి, మనం చదివిన లేఖన భాగం లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో, లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయమని దేవుడు రాయించాడు. సో ఇక్కడ గొప్ప సత్యము, సో ఇక్కడ గొప్ప సారము ఉన్నటువంటి వచనం అది. అంటే ఏంటంటే రక్తము దేహమునకు ప్రాణము. ఏంటండి? రక్తము దేహమునకు ప్రాణము. జీవము అనేటటువంటిది, ప్రాణము అనేటటువంటిది రక్తములో ఉన్నది. దానిని బట్టి అది బలిపీఠము మీద మీ కొరకు చిందింపబడినప్పుడు మీకు మీ యొక్క పాపముల విషయంలో దేవుని ఎదుట ప్రాయశ్చిత్తము జరుగుతుందని చాలా స్పష్టంగా దేవుడు ఇశ్రాయేలీలకు చెప్పాడు. అందుకే ఈ రోజున మన ధ్యానాంశము ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు రక్తము అనేటటువంటి అంశమును ధ్యానిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. సో ఈ రక్తము అనేది పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా వాక్యము మనందరికీ తెలియజేస్తూ ఉన్నది. రక్తము అనగానే అటు వరల్డ్ లో, అంటే లోకములో, ఇటు వర్డ్ ఆఫ్ గాడ్ లో, అటు వరల్డ్ లో ఇటు వర్డ్ ఆఫ్ గాడ్ లో, అంటే లోకములో అలాగే దేవుని యొక్క వాక్యములో కూడా, రెండింటిలో కూడా అది ఒక విశిష్టమైనటువంటి విషయమే యేసు రక్తము. ఎందుకంటే రక్తములో ఏముందని మనం చెప్పుకున్నామండి? రక్తములో జీవమున్నది తెలుసు కదా. శరీరంలో కూడా రక్తము సరిగ్గా ఉన్నప్పుడు, అది చక్కగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ దేహానికి జీవం ఉంటుంది. అలాగే ఈ రక్షణ విషయంలో యేసుక్రీస్తు రక్తము విశిష్టమైనటువంటి పాత్రను పోషిస్తుంది క్రైస్తవ సంఘములో. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే రక్తము అనే పదము ఓవరాల్ గా బైబిల్ అంతటిలో 447 సార్లు, బైబిల్ అంతా త్రూఅవుట్ బైబిల్ అంతటిలో రక్తము అనేటటువంటి మాట 447 సార్లు రాయబడడాన్ని చూసినప్పుడు మనం అర్థం చేసుకోగలము దానికి ఒక ప్రాముఖ్యత ఉందని. మీకు తెలుసా, మొట్టమొదటిసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కడ రక్తాన్ని చూసారండి? చెప్తారా? మీ అందరూ తెలుసు. కయీను, హేబేలు. చూడండి, బైబిల్లో గ్రంథములో ఆదికాండములో కయీను అనే వ్యక్తి తన సహోదరుని చంపినప్పుడు రక్తము మనిషి కంట పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో మనం చూస్తే చివరిలో ప్రకటన గ్రంథం వరకు ఆదికాండంలో రక్తముతో ప్రారంభించబడి ప్రకటన గ్రంథంలో రక్తంతో ముగించబడుతుందండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెనని యేసు ప్రభువుని గురించి వాక్యము రాయబడుతూ ఉంది. సో దేవుని వాక్యము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథములో ఈ రకంగా మొదటిలో చివరిలో ఈ రక్తం గురించి రాయబడింది. మధ్యలో అంతా దాని గురించి విశిష్టమైనటువంటి బోధ చేస్తుంది. చాలా మంది దాని గురించి చదువుతారు కానీ పెద్దగా పట్టించుకోరు. అయితే మనమందరము కూడా మానవ మాతృలము. ఈ శరీరము మానవ మాత్రమండి. మనమందరము మానవ మాతృలము. మనకు తరచు
ఏదో ఒక అనారోగ్యమో ఏదో ఒక జబ్బు అనేది వస్తూనే ఉంటూ ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా డాక్టర్స్ ఏం చేస్తారండి, బ్లడ్ టెస్ట్ అనేటటువంటిది చేయిస్తారు. ప్రప్రథమముగా డాక్టర్ గారు మనల్ని బ్లడ్ టెస్ట్ చేసుకొని రమ్మంటాడు. ఎందుకంటే ప్రతి రోగము కూడా బ్లడ్లోనే బయటపడుతుందండి, అవునా కదా? ప్రతి రోగము కూడా బ్లడ్లోనే బయటపడుతుంది, ప్రతి రుగ్మత కూడా రక్తములోనే బయటపడుతుంది. సో రక్తం అనేది మనిషి యొక్క ప్రాణము సరిగ్గా ఉంది, సరిగ్గా లేదు, ఆరోగ్యంగా ఉంది, ఆరోగ్యంగా లేదు, మనిషికి వైద్యునికి తెలియజేసేది ఏంటంటే రక్తం అండి. అందుకనే ప్రపంచంలో మనకి రక్తము అనేది చాలా విశిష్టమైనటువంటి లేకపోతే విలువైనటువంటి అంశము రక్తము. ఒక మెడికల్ చార్ట్లో ఒక హాస్పిటల్లో ఈ విధంగా చాలా చక్కగా రాసి పెట్టారండి. ఒక మెడికల్ హాస్పిటల్లో ఒక చార్ట్, మనం వెళ్ళినప్పుడు హైట్, వెయిట్, బ్లడ్ గురించి చాలా అక్కడ మరి చాలా విషయాలు అక్కడ రాసి ఉంటాయన్నమాట. రక్తము అనేక రకాలుగా మనుషులలో ఉంటూ ఉన్నదండి. ఓ పాజిటివ్ ప్రపంచవ్యాప్తంగా 37.4% మందిలో 37.4% మందిలో, అలాగే ఏ పాజిటివ్ 35.7% మందిలో, ఆ తర్వాత ఏ నెగిటివ్ 6.3% మందిలో, ఆ తర్వాత బి నెగిటివ్ 1.5% మందిలో ఉంటుందని ఆ చార్ట్ బోర్డులో రాయడము జరుగుతూ ఉన్నది. అయితే ద రేరెస్ట్ బ్లడ్ గ్రూప్, ద రేరెస్ట్ వన్ ఏంటంటే, బహు అరుదైనటువంటి రక్తం ఏంటంటే ఏబి నెగిటివ్ అండి. ఏంటండి ఇక్కడ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్లో చేసేవారు అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. బహు అరుదైన రక్తం ఏంటంటే ఏబి నెగిటివ్. ఇది 166 మందిలో కేవలం ఒకరికి మాత్రమే ఉంటుందంటండి. ఏంటండి, అవుట్ ఆఫ్ 167% పీపుల్లో కేవలం ఒక 6% మందికే, 0.6 అండి, 6 కూడా కాదు, 0.6% మందికే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఆ చార్ట్లో చివర ఇంకొక మాట రాశారండి. ఆ చార్ట్లో చివరలో ఇంకొక మాట రాశారు. ఏంటంటే ద రేరెస్ట్ బ్లడ్ టైప్ ఈస్ ద వన్ ఈస్ నాట్ దేర్, యు నీడ్ ఇట్. ఏంటంట, ద రేరెస్ట్ బ్లడ్ టైప్ ఈస్ ద వన్ ఈస్ నాట్ దేర్, యు నీడ్ ఇట్. చాట్లో కింద ఏం రాశారు తెలుసా? నీకు అవసరమైనది దొరకకపోవడమే అది అరుదైనటువంటిది అని రాశారట కింద. నీకు అవసరమైనది దొరకకపోవడమే అది అరుదైనది అని రాశారు. అరుదైనటువంటి రక్తం ఏంటంటే మీకు అవసరమైనది అందుబాటులో లేనిది. ఆయన దీనిని మనం చూసినప్పుడు ఇంకొక మాట కూడా చెప్పవచ్చును. ప్రపంచములో ప్రతి మనిషి పాపానికి పరిష్కారం చూపించి ప్రతి ఆత్మకు ఉన్నటువంటి నిత్య కాల పాప రుగ్మతి నుండి మేలు చేయడానికి ప్రపంచమంతటికి కూడా ఒక రక్తం ఉన్నది. ఆ రక్తమే యేసు రక్తము అని అంటారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రపంచమంతటికి కూడా మేలు చేయడానికి ఒక రక్తం ఉన్నదండి. ఆ రక్తము అన్ని గ్రూపుల వారికి సరిపోతుందండి. ఆ రక్తము భూప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి మేలు చేయడానికి ఉంది. దానినే యేసు రక్తం అంటారండి. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుందండి? పవిత్రులుగా చేయును. సో ప్రతి మనిషికి ఈ రక్తం అవసరం. ప్రతి మనిషికి ఆ రక్తం అవసరం. అంటే ఈ రక్తములో వారు కడగబడుట, ఈ రక్తములో వారు కొనబడుట అవసరమైంది. ఇది అరుదైనటువంటిది ఏం కాదండి. ఇది ప్రేమ దేవుని వారలారా, ఇది అరుదైనటువంటిది ఏం కాదు. ఇది ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా అందుబాటులో ఉన్నటువంటి విషయం అండి. ఇది అందరికీ అందుబాటులో ఉన్న విషయం. ఆ రక్తం ఉడకని రక్తం అండి. ఆనాటి నుండి ఈనాటికి కూడా బ్లడ్ బయటపడితే ఏం జరుగుతుందండి? ఉడికిపోతుంది, గడ్డ కడుతుంది. కానీ యేసు రక్తము ప్రశస్తమైన రక్తం, ఫ్రెష్ బ్లడ్ అండి. నా కొరకు, నా పిల్లల కొరకు, ఆ తర్వాత భవిష్యత్తులో ఎన్ని వందల సంవత్సరాలైనా సరే రాబోతున్న తరాలకు కూడా ఉడకని రక్తము యేసు రక్తము. ప్రియ దేవుని వారలారా,
విశ్వాసము ద్వారా ఈ రక్తమును బట్టి ఎవరైనా విమోచింపబడేందుకు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. సో ఈ రక్తము గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. ఈ రక్తం గురించి బైబిల్ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. అందులో కొన్ని విషయాలు మాత్రమే, చాలా ఉన్నాయండి, ఒక మూడే నేను మీకు జ్ఞాపకం చేసి దేని వాక్యాన్ని ముగించేస్తాను. అందులో మొట్టమొదట విషయం ఏంటంటే ద ప్రీషియస్ బ్లడ్ అండి. నెంబర్ 1 మొదటి విషయం ఏంటంటే ప్రీషియస్ బ్లడ్ అండి, అమూల్యమైన రక్తము, ప్రశస్తమైనటువంటి రక్తం. అందుకే పేతురు రాశారు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనంలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అపోస్తులుడైన పేతురు రాసిన గంభీరమైనటువంటి మాటలు. ఆయన రాసిన ఈ మాటలు ప్రపంచములో అమూల్యమైనటువంటి వస్తువులు, అమూల్యమైనటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి, ప్రశస్తమైనటువంటివి ఎన్నో ఉంటాయి, అన్నిటికన్నా శ్రేష్టమైనవి ఎన్నో ఉంటాయి. మామూలుగా ఇవి దేవుని దగ్గర నుండి మనుషులు ఉత్పత్తి చేస్తే మనకు వస్తాయి. అయితే ప్రపంచంలో ఎక్కువ శాతము ప్రశస్తమైనటువంటివి, ఈ లోకములో ఎక్కువ శాతము ప్రశస్తమైన మెటీరియల్ టెంపోరల్ అంటే భౌతికమైన శాశ్వతమైన, ఒక్కటి నిత్యమైన, అండ్ ఆ ఒక్కటి అన్నిటికీ మించి ప్రశస్తమైనది. మనిషికి ఈ లోకములో, రాబోయేటటువంటి లోకములో గొప్ప మేలు చేయునంత మరి ఏది కూడా చేయలేదు. అది ఏంటి అని అంటే యేసు రక్తం. యేసు రక్తము. అందుకనే పేతురు కూడా తను రాసినటువంటి వాక్యంలో ఆ సత్యాన్ని ఆయన రాశాడు. ఏమని రాశాడు? మనము ఎడ్ల రక్తముతో లేకపోతే గొర్రెల రక్తముతో విమోచింపబడట్లేదు. మనము దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, పాపరహితుడు యేసు క్రీస్తు రక్తము ద్వారానే మనము విమోచింపబడుతూ ఉన్నాము. ఒక రాజు రక్తం కాదండి, లేకపోతే ఒక గనుడి యొక్క రక్తం చేత కాదండి, ఒక మంచి వ్యక్తి యొక్క రక్తం చేత కాదు, కానీ పాపము లేని పరిశుద్ధ దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడుట ధన్యత. అందుకని దేవుడు బలులు ఆపేసి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏంటండి బలు ఆపేశారు. అందుకనే గృహప్రవేశాలప్పుడు మీరు మీ ఇంటి ముందు మేకల్ని గొర్రెల్ని కోయడము సరికాదు. ఇంట్లోకి ఏళ్ళ ముద్రలు వేస్తారు. ఎందుకంటే శిలువ ముద్ర వేసుకోండి, నూనె రాసి ఏం చేయండి, మీరు శిలువ ముద్ర వేయండి. మళ్ళా ఇంకా గట్టిగా మాట పాస్తారు, ఓల్డ్ టెస్టిమెంట్లో చేసిరు కదా, మనం చేస్తాం. అరే ఓల్డ్ టెస్టిమెంట్ యేసు ప్రభు వచ్చి అంటాడు, నేను బలులకు పులి స్టాపు పెట్టేసినాను. యేసు ప్రభు స్వయంగా ఆయన అనేక సార్లు మరి ఆయన శిలువ ద్వారా సమస్త బలులన్నీ కూడా మరి ముగించవేయబడి ఉంటూ ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆయన రక్తము శిలువలో చిందింపబడింది. మరి గాయాలైనప్పుడు ఆ రక్తము దేహము నుండి బయటికి కారినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎప్పుడు వచ్చిందండి యేసు ప్రభు శరీరంలో నుంచి బ్లడ్ బయటకు ఎప్పుడు వచ్చింది? ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడు వచ్చింది? ఆయనకు గాయం చేయబడినప్పుడే కదా. పప్పాయి చెట్టు ఉంది కదా, దాన్ని ఇట్లా తాకండి, ఏమొస్తాయి దానిలో నుంచి? పాలు వస్తాయి బయటకి. యేసు ప్రభువు కూడా సిలువలో ఆయన రక్తము సిలువలో చిందింపబడింది. గాయాలైనప్పుడు ఆ రక్తము దేహము నుండి బయటికి కారిందంటే దాని అర్థం ఏంటంటే ఆయన ప్రాణము చిందింపబడిందండి. ఆయన ప్రాణము చిందింపబడింది. ఆయన ప్రాణము బయటికి వెడలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రాణము వెడలిపోయింది. తన్ను తాను యేసు మరణమునకు అప్పగించుకుంది. ఎందుకంటే మనలాంటి పాపులను ఆయన తన రక్తము ద్వారా రక్షించుటకు, ఆయన తన రక్తము ద్వారా సర్వలోక మానవాళి పాపములను విమోచించుటకు, మనలను దేవుని సంబంధులుగా చేయుటకు, చివరికి
ఆయన్ని అప్పగించినటువంటి నమ్మక ద్రోహి, గురుద్రోహి. చెప్తారండి ఎవరండి గురుద్రోహి, నమ్మక ద్రోహి ఎవరండి? యూదా ఇస్కరియోతు. మరి ఆయనను అప్పగించినటువంటి నమ్మక ద్రోహి అయినటువంటి యూదా ఇస్కరియోతు కూడా యేసు రక్తం గురించి ఆయన ఏమంటాడు తెలుసా? చూడండి, ఆయన కూడా ఏమన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనంలో గురుద్రోహి ఏమంటున్నాడు చూడండి. ఆ ద్రోహి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 27:4లో నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాడు. ఎవరండి? ఇస్కరియోతు యూదా అంటున్నాడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాడు. ఇన్నోసెంట్ బ్లడ్ అంటున్నాడండి. యేసు రక్తము నిరపరాధ రక్తము. అది యూదా లాంటి దుష్టుడు, దుర్మార్గుడు కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. సో ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు ప్రభువు లాంటి నిరపరాధ రక్తము, అమాయకుడి రక్తము, ప్రశస్త రక్తము మరి ఎక్కడ కూడా మనందరికీ లభించదండి. అది ఎక్కడ కూడా లభించలేదు. అందుకనే పేతురు ఏమంటున్నాడు? వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడలేదు, కానీ అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తము చేత, నిష్కలంకమైన క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాము. ప్రియమైన దేవుని వాళ్ళారా, అమెరికా దేశంలో ఎలోనాయ్ అనే ఒక రాష్ట్రం ఉందండి. ఏంటండి? అమెరికా దేశంలో ఎలోనాయ్ అనే ఒక రాష్ట్రం ఉంది. మరి అక్కడ ఒక స్ప్రింగ్ ఫీల్డ్ అనే ఒక పట్టణం ఉంది. స్ప్రింగ్ ఫీల్డ్ మీరు గూగుల్ చేస్తే కూడా ఈ స్టోరీ మీకు లభిస్తుంది, మీరు చూడవచ్చు. అమెరికాలో మరి ఎలోనాయ్ అనే ఒక రాష్ట్రము, అందులో స్ప్రింగ్ ఫీల్డ్ అనే ప్రాంతంలో అక్కడ ఒక చాలా పెద్ద మ్యూజియం ఉందండి. అక్కడ చాలా పెద్ద మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో ఉన్న విశిష్టత ఏంటి అని అంటే, రక్తముతో తడిచినటువంటి ఒక సిల్క్ వస్త్రము. ఆ మ్యూజియంలో రక్తముతో తడిచినటువంటి సిల్క్ వస్త్రపు భాగమును, ఒక పీస్ ని కట్ చేసి దానిని ఏం చేశారంటే మ్యూజియంలో పెట్టారండి. ఒక సిల్క్ క్లాత్ లో తడిచినటువంటి రక్తపు ఆ యొక్క క్లాత్ ని, బట్టను ఏం చేశారంటే వస్త్రమును ఆ మ్యూజియంలో పెట్టారు. అయితే ఇప్పుడు దాని వెనుకున్న చరిత్ర తెలుసుకోవాలి. ఆ సిల్క్ రక్తముతో తడిచిన ఆ యొక్క వస్త్రము గురించిన చరిత్ర ఏంటంటే, మీ అందరికీ తెలుసు అబ్రహాం లింకన్ గారు ఆయన అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారండి? ఆయనను కూడా కాల్చి చంపారు కదా. ఆయనను కాల్చినప్పుడు ఆయన ఇలా కిందకు ఒరిగిపోయాడు. ఆయన కింద పడిపోయాడండి. ఆయన కింద పడిపోయినప్పుడు ఆయన పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న పాప ఏం చేసిందంటే, పెద్ద గౌన్, ఒక సిల్క్ ఆ ఫ్రాక్ ని ధరించుకున్నటువంటి ఆ చిన్న పాప ఏం చేసిందంటే ఆయనను ఒడిలో పెట్టుకొని ఆయన తలను నిమురుతూ ఉన్నది. చాలా ఆ బిడ్డ ఆ ఫ్రాక్ అంతా కూడా ఏం జరిగిందంటే రక్తముతో తడిచిపోయింది. ఆ తర్వాత అబ్రహాం లింకన్ గారు ప్రాణాలు వదిలిపెట్టారు. తర్వాత ఎలోనాయ్ అధికారులు ఏం చేశారంటే, ఆ పాప తల్లిదండ్రుల యొక్క అడ్రస్ ని కనుక్కొని సంప్రదించి వారింటికి పోయి పాప యొక్క ఫ్రాక్ ని కొనుక్కొని అబ్రహాం లింకన్ యొక్క రక్తంతో తడిచినటువంటి భాగం ఏం చేశారంటే చాలా జాగ్రత్తతో కత్తిరించి దానిని తీసుకుని వచ్చి ఏం చేశారు తెలుసా? దానిని చాలా చక్కగా కత్తిరించి దానిపైన అబ్రహాం లింకన్ గారి చిన్న చరిత్రను రాసి దానిని ఏం చేశారంటే ప్రదర్శన కొరకు వారు మ్యూజియంలో పెట్టారు. మనం ఆలోచించాలి ప్రియ దేవుని వాళ్ళారా, ఆ దేశ అధికారులు ఆ దేశ అధినేత యొక్క రక్తమునకు ఎందుకు వారు అంత ప్రాధాన్యతనిచ్చారు? ఎందుకంటే వారి యొక్క దృష్టిలో ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, అయిన వారి దృష్టిలో గొప్పగా రాజ్య పరిపాలన చేశారు. వారి దృష్టిలో ఆ నల్ల జాతీయులు ఎవరైతే అణచివేయబడుతున్నారో వారికి సహాయం చేశారు. ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించాడు కనుక ఆయన అనేక వేల మంది జీవితాలను మార్చాడు కనుక, దేవుని చేత వాడబడ్డాడు కనుక, ఆయన ఒక మనిషి అయినప్పటికీ ఆయన రక్తానికి ఏం చేశారండి? వారు అంత విలువనిచ్చి ప్రశస్తతను ఆపాదించి ఆ క్లాత్ని ఎక్కడ పెట్టారండి? ఎలోనాయ్ ఆ యొక్క మ్యూజియంలో ఆ వస్త్రపు క్లాత్ బట్టను అక్కడ పెట్టారు. అయితే ఇక యేసు రక్తమునకు మనము ఆపాదించాల్సినటువంటి ప్రశస్తత,
దానిలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విలువెంతో మనము ఎన్నటికీ కూడా అంచనా వేయలేము. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారానే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి యొక్క పాపము క్షమించబడుతుందండి. అబ్రహాం లింకన్ యొక్క రక్తానికి అంత విలువనిస్తే లోకరక్షకుడైన యేసు కలువరి శిలువలో మనందరి కొరకు గొప్ప యాగాన్ని ఆయన చేశాడండి. అందుకనే కదా ప్రతి మనిషి యొక్క పాపము ఆయన రక్తంలో క్షమింపబడుతుంది, ఆత్మ రక్షింపబడుతుంది, తిరిగి దేవునితో సంధి చేయబడి సమాధాన స్థితిలోనికి వస్తుంది. సో పాప బానిసత్వములో, మరణ బానిసత్వములో, సాతాను బానిసత్వంలో మగ్గిపోతున్న వారినందరినీ విమోచించుటకు ఆయన చిందించినటువంటి రక్తము ఎంతో ప్రశస్తమైనటువంటిది. అది ఏ మనిషి అయినా, ఏ దేశస్థుడైనా, ఏ జాతి వాడైనా, ఏ మతాన్ని అనుసరించేటటువంటి వాడైనా, ఏ రంగైనా, ఏ భాష మాట్లాడేవాడైనా వారందరూ ఒక్కటవడానికి, క్రీస్తునందు వారు ఏకమవడానికి యేసు రక్తమే కారణము గనుక అందుకే యేసు రక్తము ప్రశస్తమైనది. అది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే పెయిన్ బ్లడ్ అండి. ప్లెయిన్ బ్లడ్, వెల చెల్లించేటటువంటి రక్తము. రెండో విషయం ఏంటంటే పెయిన్ బ్లడ్, వెల చెల్లించేటటువంటి రక్తము. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చునని చెప్పారు. సో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు అంటే తన ప్రాణమును ఎలా ఇచ్చాడండి దేవుడు? తన ప్రాణమును ఎట్లా ఇచ్చాడు? తన రక్తమును చిందించుట ద్వారా ఆయన ప్రాణాన్ని ఆయన నుండి వెడిలిపోయిందండి. సో మన విమోచన కొరకు యేసు ఏం చేశాడు? ఒక అమూల్యమైనటువంటి వెలను చెల్లించాడు. ఎవరి కొరకు? ప్రియ దేవుని వారలారా, మనందరి కొరకు ఆయన వెల చెల్లించాడు. ఆ వెల ఆయన రక్తము యొక్క రూపములో చెల్లించాడు. ప్రియ దేవుని వారలారా, ఒకసారి మీరు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, అంటే చంపబడిన వాడవై, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను ఏమంటున్నారంటే మనుషులను కొని, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుష్యులను, అన్ని రకాలైనటువంటి మనుషులను యేసుక్రీస్తు దేవుడి కొరకు ఏం చేశాడండి? యేసుక్రీస్తు దేవుడి కొరకు ఏం చేశాడు? కొన్నాడండి. ఆయన కొన్నాడు. మీకు తెలుసు కదా, మన మార్కెట్కి వెళ్తే వస్తువులు కొనాలంటే ఏం చేస్తాం? ప్రియ దేవుని వారలారా చెప్పండి. కూరగాయల మార్కెట్కి వెళ్ళాం, లేదా రిలయన్స్కి వెళ్ళాం, రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళాము, మాంగళ్యాకి వెళ్ళాము, ఇంకో దగ్గరికి వెళ్ళాము. ఎక్కడికైనా మనం వెళ్ళాము అనుకోండి, మరి మనము మార్కెట్కి వెళ్తే వస్తువులను కొనాలంటే అనేక రకాలైనటువంటి ట్రాన్సాక్షన్స్ మనం చేయాలంటే మనం ఒకటి ఇస్తే వాడు మనకు ఒకటి ఇస్తాడు. ఏమి ఇస్తాం? మనం వారికి డబ్బులు ఇస్తాము, వారు మనకి వస్తువులు ఇస్తారు. మనం డబ్బులు ఇస్తే వారు మనకు వస్తువులు ఇస్తారు. కానీ ప్రపంచంలో మానవ జాతి ప్రారంభించబడిన నాటి నుండి ఈ లావాదేవీలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఆ రోజున బంగారం ఇచ్చి కొనుక్కునేవారు, వెండి ఇచ్చి కొనుక్కునేవారు, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి కొనుక్కునేటటువంటి వారు. పూర్వకాలం చిన్నప్పుడు నేను చదువుకున్నాను బాటర్ సిస్టమ్ తెలుసు కదండి. టీచర్స్ ఇక్కడ ఉన్నారు. నేను వ్యవసాయదారుకుని అయితే నేను బియ్యం ఇచ్చి బంగారాన్ని కొనుక్కోవాలి నేను, ఏంటండి? లేకపోతే ఆయన బంగారం ఇచ్చి ఆయన ఏం కొనుక్కోవాలి? బియ్యం కొనుక్కోవాలి. బాటర్ సిస్టమ్ మనందరికీ తెలుసు. అలాగున ఈ ప్రకారము ట్రాన్సాక్షన్స్ అనేది జరిగేది. కానీ ఇక్కడ మనుషుని పాపము నుండి దేవుని కొరకు కొని పరిశుద్ధునిగా, దేవుని కొరకు పనికొచ్చే ప్రయోజకునిగా యేసు వెండిని వాడలేదు, యేసు బంగారాన్ని వాడలేదు, ఇంకా ఆయన ఏ ఇతరమైనటువంటి విలువైనటువంటి వస్తువులను వాడలేదు. కానీ ఆయన ఏం వాడాడండి? కొనడానికి
ఆయన విలువైన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని, తన స్వరక్తాన్ని ఇచ్చి కొన్నాడు. అందుకనే అపోస్తుల కార్యములలో 20వ అధ్యాయం 28వ వచనం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం రాయబడింది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అండి. ఎవరిదండి సంఘము? దేవుడిదండి సంఘం. సంఘం ఎవరిదిగా? దేవుడిది సంఘం. దేవుడు ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడండి సంఘము. ఆ స్వరక్తం ఇచ్చి కొనడానికి, సంఘాన్ని నిలుపుకోవడానికి కొందరు మనుషుల్ని వాడుకుంటాడు దేవుడు. ప్రియమైన దేవుని వారులారా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, సో ఆయన తన స్వంత రక్తమునిచ్చి ఆ రక్తమును చిందించాడు. దాన్ని ఆయన ఏం చేశాడండి? ఇచ్చి కొన్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీతి యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసు రక్తము వలన మనకు విమోచనము, లేదా యేసు రక్తము వలన మనకు పాప క్షమాపణ కలిగి ఉన్నది. పూర్వం ఒక భక్తుడు అనేవాడు ఏమనేవాడు తెలుసా? దేవుడంట లోకమంతటిని సృష్టించడానికి తన మాటను ఉపయోగించాడంట. ఏంటంటే దేవుడు ఈ లోకమును సృష్టించడానికి తన మాటను వినియోగించాడంట. కానీ లోకములో ఉన్న పాపులను రక్షించడానికి తన రక్తాన్ని వినియోగించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లోకాన్ని సృష్టించడానికి మాటను ఉపయోగిస్తే, లోకములో ఉన్న పాపులను రక్షించడానికి, విమోచించడానికి ఆయన ఏం ఉపయోగించాడండి? తన రక్తాన్ని ఆయన ఉపయోగించాడు. తన కుమారుని రక్తమును వెలగా చెల్లించాడు. అందుకని ఆ భక్తుడు ఏమన్నాడంటే, క్రియేషన్ కన్నా రెడెంప్షన్ గొప్పదన్నాడండి. ఆయన ఏమన్నాడండి? క్రియేషన్ కన్నా రెడెంప్షన్ గొప్పదన్నాడు. ఎందుకంటే దాని కొరకు దేవుడు ఎంతో ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎంతో ఖర్చు పెట్టాడు దేవుడు. అక్కడ మాటనే మాత్రం పలికాడు, ఇక్కడ ఏం చేశాడండి? రక్తాన్ని పెట్టాల్సి వచ్చింది. లోకములోని మనుషులు ఏమంటారండి? నేను నీ రక్తము కళ్ళ చూచు వరకు నేను నిద్రపోను. ఏమంటారండి మనుషులు? నేను నీ రక్తము కళ్ళారా చూచేంత వరకు నిద్రపోను, నేను బ్రతికేదే అందుకోసం అని అంటారు. ఇతరుల రక్తాన్ని చిందిస్తారు. ఇది మనిషిని యొక్క దుర్మార్గం, మనిషిలో ఉన్నటువంటి హేయమైన లక్షణము. దేవుడు అలాంటి దుర్మార్గులను, అలాంటి పాపాత్ములను, అలాంటి భయంకరమైన మనుషులను రక్షించుటకు పరలోకానికి మార్గమైన దేవుని కుమారుడైన యేసునే ఈ లోకములోనికి పంపి ఆయన రక్తము ఆ శిలువ మీద ఏం చేశాడండి? ఆయన చిందింపజేశాడు. అందుకే పౌలు అంటే రోమీలకు రాసిన పత్రిక 5:21లో ఆయన ఒక మాటను రాశాడు. ఆ మాటను మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, రోమపత్రిక 5:21లో పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది అంటాడండి. అంటే యేసు ప్రభు మనందరి కొరకు హెవీ ర్యాన్సమ్ అండి. మనందరి కొరకు హెవీ ర్యాన్సమ్ అంటే ఒక వెలగలిగినటువంటి, ఒక అమూల్యమైనటువంటి, హెచ్చైనటువంటి ర్యాన్సమ్ క్రయధనమును ఇచ్చాడు. దాంట్లో ఏం దాగున్నాయండి? ఆ క్రయధనంలో ఏం దాగున్నాయి? ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరము అన్నీ కూడా దాంట్లో కనబడుతూ ఉన్నాయి. అందుకోసమే ఆయన మన కొరకు తన రక్తమును వెల చెల్లించాడు. అది రెండవ విషయం. ఇక మూడో చెప్పి నేను ముగించేస్తాను. నెంబర్ 3, మూడోది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పర్జింగ్ బ్లడ్ అండి. నెంబర్ 3 పర్జింగ్ బ్లడ్ అండి. శుద్ధీకరించే రక్తము. మూడో విషయము శుద్ధీకరించే రక్తము. చూద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అందుకనే పాత నిబంధనలో ఒక చిహ్నం అండి.
పాత నిబంధనలో ఒక సింబల్, అంటే ఒక సాదృశ్య రూపంలో ఆయన బలులను మరి ఒక జంతువుల రక్తమును చిందింపజేస్తూ చూపిస్తూ వచ్చాడు. ఎందుకంటే చివరికి కొత్త నిబంధనలో నిజమైనటువంటి నిత్యమైనటువంటి ఏకైక బలిగా యేసుక్రీస్తు అర్పించబడతాడు కనుక యేసు రక్తము చిందింపబడకుంటే పాప క్షమాపణ కలుగదండి. యేసు రక్తము చిందింపబడకుంటే పాప క్షమాపణ కలగదు. చిందింపబడింది కనుకనే మనకు పాప క్షమాపణ ఉంది. అందుకే యోహాన్ అంటాడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో యోహాన్ అంటాడు, చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన పాపము నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనలను ఏం చేశాడండి? తన తండ్రి యొగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించెను, మనలను శుద్ధి చేశాడు. ప్రియ దేవుని వారలారా, ఎంతగా ఆయన మనలను శుద్ధి చేశాడంటే, ఎంతగా ఆయన మనలను ప్రక్షాళన చేశాడంటే, మనలను దేవునికి యాజకులునిగా చేశాడు. దేవునికి రాజ్యముగా చేయడానికి పాత నిబంధనలో ఒక యాజకుడిని తీసుకోండి. ప్రియ దేవుని వారలారా, ఒక యాజకుడి గురించి మనం ఆలోచన చేస్తే, ప్రత్యక్ష గుడారానికి రావడానికి, దేవుని సన్నిధానానికి రావడానికి, అక్కడ యాజకత్వపు సేవ చేయడానికి, బలులు అర్పించడానికి, ఇంకొకటి చేయడానికి ఎంతగా ఆయన ఏం చేయాలి తెలుసా? తన్ను తాను ఎంతగా శుద్ధి చేసుకోవాలో మీ అందరికీ తెలుసు. ఆయన పవిత్ర పరచబడిన తర్వాతనే ఒక యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి, అంతగా ప్రక్షాళన చేసుకోవాలి. కానీ కొత్త నిబంధనలో మనందరినీ కూడా ఈ ప్రకారము యాజకులుగా ప్రక్షాళన చేయడానికి యేసు రక్తమును చిందించాడు. చూడండి, ఒక మనిషి యొక్క మురికి పోవాలంటే ఏం చేయాలండి? మనిషి తన జీవితంలో తన యొక్క మురికిని ఎట్లా పోడగొట్టుకుంటాడండి? మనం చూస్తే స్త్రీలు నెయిల్ పెయింట్ వేసుకుంటారు కదండి. ఆ నెయిల్ పెయింట్ పోవాలంటే ఏం చేస్తారు? అది నచ్చకపోతే ఒక నెయిల్ రిమూవర్ ఒకటి దొరుకుతుంది, పాలిష్ వైట్ కలర్, అది తెచ్చి ఏం చేస్తారు? ఆ రిమూవర్ అవసరము. అలాగే మన వస్త్రాల మీద మనకు వస్త్రాలకు అంటినటువంటి మరక డాగు కదా, మరక మంచిది అంటారు, మరకే మంచిది కాదండి. మరక చూస్తే చాలా బాధలేదు, అది పోయే వరకు మన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది, మరక పోలేదని చెప్పి. ఆ మరక నిర్మూలించబడాలంటే డిటర్జెంట్ అవసరం అండి, సర్ఫ్ అవసరము. అలాగే మొండి మరకలు పోవాలంటే డ్రై క్లీనింగ్ అవసరము. కొన్నిసార్లు శరీరాలకు గాయాలు అయితే ప్రియ దేని వల్ల గాయాలు పోవండి, కాలుతాయి, కాలిన మచ్చలు అట్లానే ఉండిపోతాయి. మరి అవి పోవాలి అని అంటే, అవి తొలగింపబడాలంటే అది వారి వల్ల కాదు. అప్పుడు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ సర్జరీకి పోతారు. ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ ఏం చేస్తాడు? దాన్ని పాతదాన్ని తీసి కొత్తదాన్ని కప్పుతాడు ఆయన. ఇంత ప్రియమైన దేవుని వారలారా, ఇంతవరకైతే మనం చేసుకోగలం. కానీ మన మనసులో ఉన్నటువంటి మురికిని ఎవరు తొలగిస్తారు? మన జీవితంలో ఉన్నటువంటి మురికిని ఎవరు తొలగిస్తారు? ఎలా శుభ్రం చేస్తారు? మన హృదయంలో ఉన్నటువంటి కల్మషమును, మన హృదయంలో మన జీవితంలో ఉన్న కలుషిత విషయములను ఎవరు శుద్ధి చేస్తారు? ఎవరు తొలగిస్తారు? మన ఆత్మకున్న డాగులను ఎవరు కడుగుతారు? ఎవరు కడుగుతారండి? కేవలము యేసు రక్తమే కడుగుతుందండి. 2000 సంవత్సరాలుగా పాపులను పరిశుద్ధులుగా చేయుటకు యేసు రక్తం ఏం చేస్తుందండి? కడుగుతూనే ఉంది. ప్రియదేవుని వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, ఇక మనం చివరిలోకి వస్తున్నామండి. 9వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏంటంటే ప్రియ దేవుని వారలారా, నిర్జీవ క్రియలు అంటే ఏంటంటే డెడ్ వర్క్స్. దేవుడికి సంబంధము లేనటువంటిది ప్రతిదీ కూడా నిర్జీవమే. పాపము మృతమైనది, పాపము ద్వారా మరణం వస్తుంది. నిర్జీవ క్రియ అంటే పాప సంబంధమైనటువంటిది. ఆయన దేవుడు
జీవాధిపతి, జీవం కలిగిన వాడు, ఆయనతో ఆయన కార్యాలు మనము చేసేవారిగా ఉంటే మనం అందరము కూడా జీవము కలిగినటువంటి వారంగా ఉంటాం. సో ఈ స్థితి నుండి ఈ స్థితిలోనికి రావాలి అని అంటే మన మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయబడాలండి. ఇది యేసుక్రీస్తు రక్తము మాత్రమే శుద్ధి చేయగలుగుతూ ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని వారలారా, యేసు రక్తము ప్రతినిత్యం మనకు అవసరం అండి. ప్రతినిత్యం మనకు అవసరం. ఇప్పుడు బల్లారాధనలో పాల్గొనబోతున్నాం మనం అందరం కూడా. ప్రతినిత్యం మనకు యేసు రక్తము అవసరం అండి. ఆయన రక్తములో మనము కడగబడాలి, పాపం ఒప్పుకోవాలి, పాపం విడిచిపెట్టాలి, కడగబడాలి. మన మనస్సాక్షి నిత్యము శుద్ధి చేయబడాలి. అట్లా ఉన్నప్పుడే మనము బల్లనైనా దేవునైనా సమీపించగలుగుతాం. ఒకసారి మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది యునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది అంటాడు. సో యేసు రక్తము ద్వారా కడగబడిన మనస్సాక్షి శుద్ధి చేయబడినప్పుడే దేవుని యొక్క సన్నిధానంలోనికి ప్రవేశించగలము. మలిన మనస్సాక్షితో మనము దేవుని సన్నిధానంలో ఆయన నిజంగా ఆరాధించలేమండి. మలిన మనస్సాక్షితో దేవుని సన్నిధానంలోకి వచ్చి నిజంగా ఆయనను సేవించలేము, నిజంగా ఆయనను ప్రకటించలేము, నిజంగా ఆయనకు సాక్ష్యం ఇవ్వలేమండి. ఎంతో మంది వెనుకబడడానికి కారణం ఇదే. దేర్ కాన్షియన్సెస్ ఆర్ కంటామినేటెడ్, దేర్ సోల్స్ ఆర్ కంప్లీట్లీ సాయిల్డ్ అండి. ఆ స్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. సో పరిశుద్ధులు అట్లా ఉండొద్దు, పాపులు అట్లా ఉండొద్దు. యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయును. ప్రియమైన దేవుని వారలారా, చివరిలో ఇంకొక వ్యక్తి గురించి చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు అమెరికా పట్టణంలో ఆయన ఒక రాత్రి చాలా గంభీరమైనటువంటి వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. చాలా గొప్ప వాక్యాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. సువార్త సభ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఆ దైవ సేవకుడి దగ్గరికి వచ్చాడు. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే పెద్దలు అన్నారు, అయ్యా వాడు మంచోడు కాదు, అంత మాట్లాడబాకు, వాడితో మాట్లాడితే నీ పరువు పోతుంది, దయచేసి నువ్వు ఆయనతో మాట్లాడకని పెద్దలు ఏం చేస్తున్నారంటే ఆ దైవ సేవకుడితో ఒక వ్యక్తి, ఒక స్ట్రేంజర్ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ పెద్దలు అలా చెప్పారు. పాస్టర్ గారు అన్నారు, ఏం పర్లేదు నేను చూసుకుంటాలే అని చెప్పాడు. ఆ అపరిచిత వ్యక్తి పాస్టర్ గారికి ఇలా చెప్తున్నారు, పక్కనే ఒక 2 లైన్లు దాటే 2 గల్లీలు దాటేస్తే మా పెద్ద బంగ్లా ఉంది, పాస్టర్ గారు మీరు అక్కడికి రండి, మీరు ఖచ్చితంగా నాతో అక్కడికి వస్తారా, నేను చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న నిన్ను అడగాలని ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఆయన వెళ్ళబోతుంటే మళ్ళీ పెద్దలు వచ్చారు, సార్ ఆయన ఎంబడి గోబాకు, మీకు ప్రమాదం ఉంటుంది, దయచేసి ఆయన ఎంబడి మీరు వెళ్ళకండి అని పెద్దలు వాదించారు. ఆయన అంత మంచోడు కాదు, వెళ్ళొద్దు అన్నప్పుడు ఆ సువార్థికుడు అన్నాడు, ఏం కాదులే నేను చూసుకుంటాలే, నా పనే అది సువార్త ప్రకటించాల్సినటువంటిది, నేను వెళ్తాను అని చెప్పి ఆ విధంగా చర్చ్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఒక 2-3 లైన్లు, ఆ 2-3 గల్లీలు దాటిన తర్వాత ఒక పెద్ద బంగ్లాలోకి పాస్టర్ గారిని తీసుకుని వెళ్ళి ఇద్దరికి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయిన వెంబడే ఆయన ఏం చేశారంటే గడి పెట్టేసి తాళం వేసి తాళం తీసి జేబులో పెట్టుకున్నాడు. పాస్టర్ గారు ఏం భయపడట్లేదండి, పాస్టర్ గారు స్ట్రాంగ్గానే ఉన్నాడు. పాస్టర్ గారు నిలబడ్డాడు. అయితే ఆయన అన్నాడంటే అపరిచితుడు, పాస్టర్ గారు నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తే నేనే తాళం తీసి నిన్ను బయటికి పంపేస్తా అన్నాడట. ఆ రాత్రి నువ్వు ప్రసంగం చేశావే, ఒక గొప్ప గంభీరమైన ప్రసంగం, ఒక గొప్ప బలమైన ప్రసంగం, రోషముతో చేశావు. ఏంటంటే యేసు రక్తము ప్రతి మనిషిని వాని పాపము నుండి పవిత్ర పరచును అని నువ్వు ఒక ప్రసంగం చేశావే, గంభీరమైన ప్రసంగం చేశావే.
ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేను ఈ పెద్ద బంగ్లాలో తీసుకొని వచ్చాను కదా, ఇదేంటో తెలుసా? ఇది పెద్ద బార్. ఇది పెద్ద బార్. ఇక్కడ మద్యశాల. చాలా మంది, వేల వందల మందికి నేను మద్యాన్ని తాగిపిస్తాను. ఈ మద్య దుకాణానికి నేను ఒక యజమానిని. ప్రతిరోజు వందల మంది వస్తూ పోతూ ఉంటారు. వారికి నేను మద్యం పోస్తాను. వారు బాగా త్రాగి డబ్బు ఖర్చు చేసిపోతారు. అలా ఖర్చు చేసినప్పుడు నాకు చాలా ధనం వస్తుంది. నేను చాలా ధనవంతుడను. నేను ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది భార్య బిడ్డలు వచ్చి, అయ్యా, నా భర్తలు నీ మందు దుకాణానికి వచ్చి బాగా తాగి చెడిపోతున్నారు, డబ్బులంతా ఇక్కడే ఖర్చు చేసేసి కనీసం మాకు ఇంటి దగ్గర భోజనం లేకుండా, మాకు ఏమి కొనకుండా అయిపోతుంది. కనుక మీరేం చేయాలి తెలుసా? మా ఆయనని ఇక్కడికి రానియకుండా అయినా చేయాలి, లేకపోతే మద్య దుకాణం అయినా ఎత్తేయాలని చెప్పినప్పుడు, ఆ మాటలు వారు ఆయనకు చెప్పినప్పుడు ఆయన వాళ్ళని చీకొట్టి అక్కడి నుంచి తరిమి వేసేటటువంటి వాడు. ఎవరు? ఇప్పుడు పాస్టర్ గారికి ఎవరైతే తీసుకొచ్చి ప్రశ్నలు అడుగుతున్నారో ఆయన ఆ విధంగా స్త్రీలను, పిల్లల్ని వెళ్ళగొట్టేవాడు. చాలా మంది స్త్రీలు వచ్చి చెప్పేవారు, మా పిల్లలకు భోజనం లేవు, మా పిల్లలకు సరైన చదువులు లేవు, మా పిల్లలకు వైద్యం లేవు, బట్టలు లేవు అన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఈయన ఏం చేసేవాడు అంటే వాళ్ళందరినీ తరిమేసేటటువంటి వాడు. అండ్ నేను ఆ కుటుంబాలన్నిటినీ కూడా కూల్చడానికి నేను ఒక కారకుణ్ణి. అలాంటి దుష్టుణ్ణి, అలాంటి దుర్మార్గుణ్ణి, అలాంటి దుష్టుడైన నన్ను, అలాంటి దుర్మార్గుడైన నన్ను దేవుడు క్షమిస్తాడా? ఇది నా ప్రశ్న. ఏంటండి, ఇప్పుడు ఆయన లోపల తీసుకెళ్ళి ఏమడుగుతున్నాడు పాస్టర్ గారిని? అలాంటి దుర్మార్గుడిని ఇప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడు. నా ప్రశ్న. నేను పాస్టర్ గారు అన్నారంటే నేను చెప్పేది ఏం లేదండి, దేవుని వాక్యం అధికారపూర్వకమైనటువంటిది. వాక్యము ఏం చెప్తుంది అదే నేను నీకు చెప్తున్నాను. యేసు మళ్ళీ అక్కడ పాస్టర్ గారు మళ్ళీ ఏం చెప్పాడు? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. మళ్ళా ఆయన ఏం చెప్పాడు తెలుసా? అయిపోయిన తర్వాత అపరిచితుడు, నాకు పెళ్ళయిందండి, 5 సంవత్సరాలు అయింది నాకు పెళ్ళయి, నా భార్య ఒక్కరోజు కూడా నాతో సుఖంగా లేదండి, 4 సంవత్సరాల పాప ఉంది, ఆ పాపని నేను ఎప్పుడు కౌగిలించుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు, కనీసం నా పాపని ఆ పాపతో ఎప్పుడు కూడా, నా భార్యతో, పిల్లలతో నేను ఎప్పుడు కూడా అన్యోన్యంగా లేను, నా బిడ్డ పట్ల కనికరం కలిగి మాట్లాడలేదు, వారిని మనుషులుగా, నా భార్యను, నా బిడ్డను ఎప్పుడు మనుషులుగా ట్రీట్ చేయలేదు. మరి అంత కఠినాత్ముడను నేను, అంత దుర్మార్గుడను నేను, స్వార్థంగా ఉన్నటువంటి నన్ను దేవుడు క్షమిస్తాడా? ఇది రెండవ ప్రశ్న అడిగాడు ఆయన. మళ్ళీ పాస్టర్ గారు ఏం చెప్పాడు? మళ్ళీ పాస్టర్ గారు ఇవన్నీ వింటూ పాప పాస్టర్ గారికి కళ్ళలోంచి నీళ్లు రావడం ప్రారంభించాయండి. పాస్టర్ గారు ఏం చెప్పారండి? మళ్ళా యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆ మాట చెప్పాడు పాస్టర్ గారు. ఇద్దరు చాలా మౌనం అయిపోయారు. ఆయన మౌనం అయిపోయేసరికి పాస్టర్ గారికి టెన్షన్ స్టార్ట్ అయింది. ఈడేంటి నన్ను పంపిస్తలేడు బయటికి, చాలా సైలెంట్గా ఉన్నాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకొని తెరిచి డోర్ తీసి, పాస్టర్ గారు మీరు వెళ్ళిపోండి అన్నాడు. ప్రియమైన దేవుని వారులారా, చూడండి, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన ఇంటికి వెళ్ళే ముందు రాత్రి ఏం చేశాడు తెలుసా? తన మద్యం షాపులో ఉన్న బాటిలన్నింటిని డ్రైనేజ్ చేసి పలగొట్టి ఆ షాప్ని తగలబెట్టి ఉదయకాల సమయంలో ఉదయం 7 గంటలకు ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ రూమ్లో కూర్చోగానే వారి పాప పరిగెత్తుకుంటూ వచ్చి భయంతో, వాళ్ళ నాన్న అంటే చాలా భయంతో, నాన్నగారు అమ్మ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసిందని చెప్పి పరుగున వెళ్ళిపోయింది. ఆ పాపను పేరు పెట్టి పిలిచి దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని పేరు పెట్టి పిలిచేసరికి ఆ చిన్న పాపకు ఏం జరిగింది తెలుసా? కళ్ళలో నీళ్లు రావడం ప్రారంభించాయి. కొత్త నాన్న చూస్తున్నాను నేను. మా నాన్న జీవితంలో పరివర్తన, మా నాన్న జీవితంలో మార్పు ఏంటిది, ఎలా జరిగిందని ఆ పాప వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొస్తే ఆమెను కూడా దగ్గరికి తీసుకున్నాడు. ఆమెను పేరు పెట్టి పిలవడము, ఆమెను చేర తీసుకున్నాడు, దగ్గరికి తీసుకొని వారితో ప్రేమగా మాట్లాడడము ప్రారంభించాడు. ప్రేమైన దేవుని వారులారా, ఆయన తన భార్య బిడ్డను మోకరిల్లి ప్రార్థన చేశాడు. నాలాంటి పాపిని
దేవుడు క్షమిస్తాడని నేను విన్నాను. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను అని నేను నమ్మాను, విశ్వసించాను అని ఆయన చెప్పగలిగినాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నేను శుద్ధి చేయబడాలి, నేను రక్షింపబడాలి, నాలో ఉన్న పాత మనిషి పాతి పెట్టబడాలి, కొత్త మనిషి నాలో జీవించాలని ఆయన చెప్పాడంట. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మార్పు ప్రియమైన దేని వాళ్ళారా. అలాంటిది 2000 సంవత్సరాలు ఆ రక్తము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేకులను మారుస్తూనే ఉంటూ ఉన్నది. అందుకనే ఆయన రక్తము ప్రశస్తమైనది, విలువైనటువంటిది, చిందింపబడినటువంటి రక్తము, మరి మనలను శుద్ధీకరించేటటువంటి రక్తము. ఆ రక్తమును మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయక ఆ రక్తం కింద కప్పబడదాం. ఆ రక్తముని మనము నమ్ముకున్నాము. ఆ రక్తమే మనల్ని, మన మనస్సాక్షిని మనల్ని పరిశుద్ధులుగా చేసి నడిపిస్తున్నటువంటి ఆ రక్తమును బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాము. యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు అనంత కోటి నాశనం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే విజయము. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మీరు కూర్చున్నటువంటి చోట